నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. ఆకాశమంత హృదయంతో ఆనాడు వేలాది ఎకరాల భూములను దానం చేసి అపర అన్నదాతగా ప్రజాహృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న మహనీయుడు కొవ్వూరి బసివిరెడ్డి. బ్రిటీష్ కాలంలోనే వ్యాపార సామ్రాజ్యాన్ని అధిరోహించి సంపాదించిన లాభాన్ని పేద ప్రజల ఆకలి తీర్చడానికే ధారపోసిన ఆ త్యాగధనుడి కీర్తి కాలగర్భంలో కలిసిపోకుండా కాంస్య విగ్రహ రూపంలో మళ్లీ ప్రాణం పోసుకుంది. పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలో అపర అన్నదాత బసివిరెడ్డిగారి కాంస్య విగ్రహాన్ని ఎన్నో వ్యయప్రయాసల కూర్చి ప్రతిష్ఠించిన అభినవదాత చింతా దొరబాబు. ఆ మహనీయుడి విగ్రహాన్ని నెలకొల్పి కొవ్వూరి వంశకీర్తిని దశదిశలా చాటిన దొరబాబును కొవ్వూరి వంశస్థులు గుండెలకు హత్తుకుని అత్యంత వైభవంగా సత్కరించారు. రాయవరం మండలం పసలపూడి గ్రామానికి చెందిన కొవ్వూరి వంశస్థులు వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొవ్వూరి త్రినాథరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధల మధ్య సాగింది. తొలుత ప్రముఖులంతా గొల్లల మామిడాడలోని సుప్రసిద్ధ శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అపురూపంగా రూపుదిద్దుకున్న కొవ్వూరి బసివిరెడ్డిగారి కాంస్య విగ్రహాన్ని సందర్శించి భక్తి ప్రపత్తులతో పుష్పమాలలు సమర్పించి నివాళులర్పించారు. ఆనాటి బసివిరెడ్డిగారి సామాజిక సేవలను, దానగుణాన్ని స్మరించుకుంటూ అక్కడి వాతావరణం కాసేపు భావోద్వేగంతో నిండిపోయింది. ఈ వేడుకలో కొవ్వూరి త్రినాథరెడ్డి మాట్లాడుతూ భావోద్వేగభరితమైన వ్యాఖ్యలు చేశారు. బ్రిటీష్ కాలంలోనే అపారమైన సంపదను ఆర్జించి ఆ సంపదనంతా పేద ప్రజల అన్నదానాల కోసం, భూదానాల కోసం త్యాగం చేసిన ఏకైక ధృవతార కొవ్వూరి బసివిరెడ్డిగారు. అలాంటి మహనీయుడి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం సామాన్యమైన విషయం కాదు. ఎన్నో అడ్డంకులను, వ్యయప్రయాసలను ఎదుర్కొని ఈ కాంస్య విగ్రహాన్ని నెలకొల్పిన చింతా దొరబాబుగారు కేవలం ఒక వ్యక్తి కాదు, ఈ గొల్లల మామిడాడ గ్రామమీ గర్వించదగ్గ గొప్ప మనసున్న వ్యక్తి అని కొనియాడారు. ఈ అపురూప ఘట్టంలో కొవ్వూరి వంశీయులు, ప్రముఖులు అయిన కొవ్వూరి నారాయణరెడ్డి, కొవ్వూరి సత్యానందరెడ్డి, కొవ్వూరి సత్తిరెడ్డి, కొవ్వూరి సత్యనారాయణరెడ్డి, కొవ్వూరి సుబ్బిరెడ్డి, కొవ్వూరి శ్రీనివాసరెడ్డి, కొవ్వూరి ఆంజనేయరెడ్డి, కొవ్వూరి విజయభాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే పూర్వపు స్పీకర్ ఓఎస్డి పడాల సత్యనారాయణరెడ్డి బాబ్జీ, ద్వారంపూడి వెంకటరెడ్డి చింతపండు, మేడపాటి తాతారెడ్డి, సబ్బెళ్ల సుధాకర్ రెడ్డి తదితర ప్రముఖులు చింతా దొరబాబును శాలువాలతో, పూలమాలలతో ముంచెత్తి ఘనంగా సత్కరించారు. గతాన్ని గౌరవిస్తూ, త్యాగాన్ని స్మరిస్తూ సాగిన ఈ సత్కార కార్యక్రమం స్థానికంగా అందరి మనసులను ఆకట్టుకుంది. నేను ఈరోజు మర్చిపోయాను రావటం, కానీ నేను అప్పటి నుంచి నాకు తెలుసు, మొదటి నుంచి కూడాను. అయితే తర్వాత నాకు దొరబాబు కానీ మా బాబ్జీ గారు కానీ ఫోన్ చేసినప్పుడు చాలా కొన్ని ఇన్సిడెంట్లు నేనే చెప్పడం జరిగింది. కానీ ఆ తర్వాత నేను ఒక ప్రెస్కి ఇచ్చినప్పుడు కొంతమంది కామెంట్స్ ఈయనకేం తెలుసులే, ఆయనకేమి చరిత్ర తెలియదని అనుకోవడం జరిగింది. అయినప్పటికీ ఇబ్బంది ఏమీ లేదు, నాకు మొత్తం చరిత్ర, ఆయన చరిత్ర మొత్తం A to Z పిన్ టు పిన్ చదివాను. అంచేత మేము పసలపూడిలో ఉన్న మా కొవ్వూరి వారి వంశస్థులు అందరూ కూడా ఈరోజు మరి ఇక్కడికి వచ్చి ఆయన్ని ఒకసారి స్మరించుకుంటూ ఆయనకి గార్లెండింగ్ చేసి మేము రావడానికి ఇవాళ వచ్చాము ఇక్కడికి. కానీ మాకు ఒక నిర్ణయం ఏంటంటే, మా సంఘ పెద్దలందరం కూడా నిర్ణయించుకున్నది ఏంటంటే, ఆయన యొక్క మళ్ళీ విగ్రహాన్ని మా పసలపూడి గ్రామంలో మాకు కొవ్వూరి వారి సత్యమ తల్లి గుడి ఆవరణలో పెట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నాము. అలాగే మిగతా వంశస్థులందరూ కూడా ఇంకేదంటే ఆయన కుదులూరులో కూడా వాళ్ళు పెట్టడానికి సిద్ధపడుతున్నారు. కొంత టైం తర్వాత వాళ్ళు కూడా పెడతారు. అలాగే మిగతా కొవ్వూరు వంశస్థులందరూ కూడా ఇక్కడ పెట్టాలి. అలాగే కొవ్వూరు వారు ఇంకా కూడా కడప దగ్గరలో ఒక ఊరు ఉంది, కొవ్వూరు వారు మొత్తం కొవ్వూరు వారే వాళ్ళందరూ. మరి వాళ్ళు ఎలాగొచ్చారో మాకు తెలియదు, కానీ నాకు కొవ్వూరు వెంకటరెడ్డి గారని ఒక ఆయన లీడర్ గారు ఉన్నారు. అంచేత నేను చెప్పేది ఏంటంటే, ఈ వంశానికి ఎందుకంటే చరిత్ర అనేది చాలా విజ్ఞానాన్ని నేర్పుతుంది. బసిరెడ్డి గారి చరిత్ర చదివితే మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్నీ మనకు తెలుస్తాయి. అంటే మనిషి జీవితంలో ఏం చేయాలన్న జ్ఞానం, ఆ జ్ఞానం నేర్పించేదే చరిత్ర. అలాంటి గొప్ప చరిత్ర మన బసిరెడ్డి గారు. అలాంటి బసిరెడ్డి గారు చరిత్రకి వేళ వెలుగులోకి తీసుకొచ్చిన ఈ చింతా దొరబాబు గారు కానీ, అలాగే మా పిఎస్ఎల్ రెడ్డి బాబ్జీ గారు, వీళ్ళందరూ కృషి చేసి వాళ్ళ కృషితోటి వేళ వెలుగులోకి వచ్చింది. ఇవాళ విగ్రహం పెట్టడంలో కూడా ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మరి ఆ విగ్రహాన్ని పెట్టడం అనేది చాలా గ్రేట్ థింగ్. అందుకనే వారిద్దరినీ కూడా మేము అభినందించాలి అనేది మా దృక్పథం కింద ఉంది. ఆయన చేత ఈ యొక్క విగ్రహాల్ని కొనసాగిస్తూ ఆయన చరిత్రని అందరికీ కూడా
ఆదర్శప్రాయంగా ఉన్న ఆయన చరిత్రని అందరికీ తెలియాలి. అంచేతే మేము నా దగ్గర ఓలేజ్ పాలసీ బుక్ ఉన్నది. అది మేము మొన్న ఏమనుకున్నామంటే అది యాక్చువల్గా అయితే సరళీకరణ భాషలో లేదు, అదంతా భాష అర్థం కాకుండా ఉన్నది. అర్థం కాకుండా అర్థమవుతుంది కానీ గ్రాంధిక భాషలో ఉంది. అంచేత దాన్ని కూడా చేద్దామని నేను సంకల్పించి వాళ్ళతో మాట్లాడి, మా ఊర్లో కూడా మా పసలపూడి గ్రామంలో బసిరెడ్డి గారు మనవరాలో కావుడు ఉన్నది, వాళ్ళ తాలూకు వంశం వాళ్ళందరూ కూడా నేను తప్పకుండా మేము సహకరిస్తామన్నారు. అలాగే బాలకృష్ణారెడ్డి గారితో వాళ్ళతోటి మాట్లాడి, అంటే ఈ బాలకృష్ణారెడ్డి గారి తాతగారు మా గురువు గారు, ఆయన కొడుకు గోపాలకృష్ణారెడ్డి గారు మళ్ళీ మా గురువు గారు. అంచేత ఈ బాలకృష్ణారెడ్డి వంశీకులతో కూడా మాట్లాడి ఆ బుక్ని వేయిందామని సంకల్పించాం. అయితే ఈ లోపలనే మరి కొంతమంది ఏదో బుక్ వేయిస్తానంటున్నారు. మరి అంత ముందు కూడా ఒక పుస్తకం వచ్చింది కానీ అది అంత సరిగా రాలేదు. ఇప్పుడు వేస్తున్న పుస్తకం ఎలాంటిదో చూసుకుని ఒకవేళ ఏదైనా ఉంటే మేము కూడా పుస్తకం వేసి అందరికీ ఇవ్వడానికి మేము సంసిద్ధంగా ఉన్నామని చెప్తూ, మరి ఇక్కడ